తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్ర కమిటీ పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ విచారణ చేపట్టనున్నట్టుగా చూస్తున్నాం. పలువురు స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాజీ టీటీడీ సభ్యులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మనకి అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. నమస్తే అండి కాట్సాని గారు. నమస్కారం సార్, ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? ఇప్పుడు ఈరోజు వినిపిస్తుంది చెప్పండి, ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? సుప్రీంకోర్టు తీర్పు మాత్రం అంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సుప్రీంకోర్టు రూపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ టీటీడీలో ఎటువంటి పొరపాటు జరగలేదనేది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే జగన్మోహన్ రెడ్డికి, అంటే ఆయన టైంలో 5 ఏళ్ల పరిపాలనలో టీటీడీలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఏమి జరగలేదు, ఎటువంటి కల్తీ నెయ్యిలో కూడా కలచలేదనేది మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ఇవ్వడానికి పనికొచ్చే రిపోర్ట్ ఇచ్చేదానికి సిట్ అది వద్దని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్ట్గా సిబిఐతో ఎంక్వైరీ చేపించడం, వాళ్ళని సిబిఐ వాళ్ళని ఇద్దరిని, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరిని, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒకరిని అనేది మాత్రం మంచి పరిణామం. దీన్ని స్వతంత్రంగా దీన్ని పర్యవేక్షణ చేసి ఎంక్వైరీ చేస్తే నిజాలు తేలడానికి అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయాల కోసం వాడుకోవడానికి చూసిన వాళ్ళకు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటిది దేవాలయాల మీద కూడా ఏ దాని మీద కూడా రాజకీయాలు చేయకుండా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైతే దేవాలయాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు మాత్రం కనువిప్పు కలిగే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి తీర్పు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. దీంట్లో నిజాలు ఇంకా సిబిఐ వాళ్ళకి మనము ఈ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ సిట్ వేసి మాత్రం సిబిఐ వాళ్ళతో ఎంక్వైరీ చేపిస్తే ఇంకా ఏముండేది, ఎందుకు దీన్ని చేయాల్సిన అవసరం వచ్చింది, కేవలం పొలిటికల్ కోసమా ఏ దానికి చేయడానికి వచ్చిందనేది కూడా ప్రజలకు తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో చాలా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, ఆయన ఏదో పెద్ద బిల్డప్లు ఇచ్చే పరిస్థితుల్లో మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఒక్కసారి వాళ్ళందరిచే వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవాలనే దానికి మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు చెక్కు పెట్టి ఇటువంటిది రాజకీయాల్లో మాత్రం ఇటువంటిది చేయొద్దని మాత్రం ఈరోజు డైరెక్ట్గా సుప్రీంకోర్టే జడ్జి మాట్లాడడం అనేది ఇటువంటి రాజకీయాలు చేయొద్దని చెప్పడం మాత్రం ఈరోజు మనం ఖచ్చితంగా ఆ తీర్పును ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఇంకా రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనేది మేము అనుకోవడం జరుగుతుంది. మీరు చేస్తున్న న్యాయ పోరాటంలో ఇది ఒక పాజ్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం తరపు నుంచి సిట్ నుంచి ఉండే అధికారులు వాళ్ళు ఆక్షేపణీయంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళీ సుప్రీంని ఆశ్రయించవచ్చు అనేది చాలా మంది దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. దానికి ఏం చెప్తారు మీరు? దానికి సుప్రీంకోర్టు వద్దు, సిబిఐతో ఎంక్వైరీ చేయడంలో తప్పేం. ఇప్పుడు న్యాయ విచారణ మన నిజాలు తేల్చుకోవాలనుకున్నప్పుడు సిబిఐతో విచారణ చేస్తే నిజాలు తేలిపోతాయి. ఆడ సిట్టు ఆయన ఉండే అధికారు మొన్న ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీకి అగెనెస్ట్గా చేసి తెలుగుదేశాన్ని ఫేవర్గా చేసిన ఆయన అతన్ని సిట్టు అధికారికి వేస్తే ఏం న్యాయం జరుగుతుందనేది మనం ఖచ్చితంగా న్యాయం జరగదనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఆయనను ఈరోజు ఆయన కింద ఆయన పని చేయమని చెప్పి సిట్టుల తట్టోళ్ళని వేసి సిట్టు మీరు పర్యవేక్షణ చేయండి, మీరు ఎంక్వైరీ చేయమంటే ఏం న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం జరగదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టే వాళ్ళని సిబిఐ వాళ్ళను ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్ను ఒకరిని ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకరిని వేస్తే వాళ్ళు పరిశీలించి ఖచ్చితంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ అండి, మీ స్పందన తెలియజేసింది.